హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ యూనివర్స్ తెలుగు. ఈరోజు టాక్సిక్ మూవీ నుంచి వెళ్ళి ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి విజిట్ అయ్యి మనం చూద్దామండి. చూద్దాం ఇప్పుడు ట్రైలర్ ఒకసారి ప్లే చేసి చూద్దాము. ట్రైలర్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 minutes 39 seconds ఉందండి. చాలా పెద్ద ట్రైలర్ చూడొచ్చు. చంపేసిందా? మూసుకేసుకొని మొహం మీద ఉన్న దుఃఖాన్ని దాచిపెట్టొచ్చు, నుదుటిపై రాసిన విషాదాన్ని దాచలేము. మొత్తం క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిలిం లా ఉన్నది. చూడొచ్చు అసలు. ఈ సిటీ నా సిటీకి వచ్చి నా ఫ్యామిలీని తెచ్చేసాం. చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీ తమ్ముడిని కాల్చి అది బూడిదతో లైన్ గీసి అది పీల్చానుంది. డైలాగ్స్ రాకింగ్ స్టార్ ఏం స్టైల్గా ఉన్నాడు. తనకి మాత్రమే సొంతం అనిపించేది, కానీ వాడి మనసు మాత్రం ఏ బంధానికి చిక్కకుండా గాల్లో పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతుండేది. అమ్మాయిలకి అందమే అసలైన సీన్గా ఆ అందాన్ని ఆయుధంగా మారితే ఎలా బంగారం ఎంత తీసుకుంటారు? బిగ్గెస్ట్ మొత్తం డ్రామానే ఉండేటట్టుంది. మూవీ మొత్తం డ్రామానే ఉండేటట్టుంది. సో ట్రైలర్ కట్ కూడా మొత్తము ఆల్మోస్ట్ మూవీ డ్రామా గురించి ఇచ్చిండు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయింది ఆల్మోస్ట్. ఇదేం క్యారెక్టర్ మొత్తం వార్ సీన్స్ లాగా ఉన్నాయి మొత్తం. అబ్బాబా క్రూయల్గా ఉంది మొత్తం. అలా అయితే ఇది చివరికి ఎలా ముగుస్తుందో నీకు తెలుసు కదా. This August. ఇది క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అసలు? డబుల్ యాక్షన్ అయింది, అర్థం అవుతలేదు. అబ్బో టాక్సిక్. వావ్. Date. సో ట్రైలర్ మొత్తానికి అయితే వాళ్ళు మొత్తం వాళ్ళ కంటెంట్ కనిపించేలాగా ట్రైలర్ కట్ చేసిండ్రు. సినిమా మొత్తము ఒక కంటెంట్ చాలా ఎక్కువ ఉండేటట్టున్నది. సో మొత్తం క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిలిం లాగా ఉండేటట్టుంది. సో ట్రైలర్ అయితే నచ్చింది ఫ్రెండ్స్. ట్రైలర్ బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. ఆల్మోస్ట్ 4 minutes 38 seconds ట్రైలర్ ఉంది. చాలా పెద్ద ట్రైలరు. సో యాక్టింగ్ జబర్దస్త్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో నాకు తెలిసి అయితే మొత్తము ఏ సర్టిఫికేట్ వచ్చేలానే ఉన్నది మూవీకి అయితే, కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఒక అమ్మాయి డైరెక్ట్ చేసి ఇంత ఘోరంగా ఉందంటే అసలు ఘోరం ఉంది సీన్స్ విషయానికి వస్తే మాత్రం. సో చూడాలి. సో ట్రైలర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ట్రైలర్ నాకైతే బాగా నచ్చింది. కానీ ట్రైలర్ని బట్టే సినిమా ఇలా ఉంటుందని చెప్పలేం కదా. సో సినిమా ఎలా ఉంటుందో చూడాలి, వేచి చూడాలి. మరి ఎక్కువ రోజులు లేదు కాబట్టి చూద్దాము. ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం ట్రైలర్ బాగా అనిపించింది.
సో ఆల్మోస్ట్ అన్ని 4 minutes కూడా అసలు జబర్దస్త్ అనిపించింది. మొత్తం నెంబర్ ఆఫ్ సీన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. క్యారెక్టర్స్ కూడా చాలా హెవీ ఉన్నాయి, చాలా క్లమ్జీగా ఉన్నది మొత్తము. సో ఇక మూవీ కూడా నాకు తెలిసి చాలా కొంచెం పెద్దగా ఉండేటట్టే ఉంది. 3 hours మినిమం ఉండేటట్టు ఉంది. ఇన్ని క్లమ్జీ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో మధ్యలో వార్ సీన్స్ అన్ని చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సినిమాలో. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో సినిమా అయితే. మరి యష్కి చాలా రోజుల తర్వాత వస్తున్న మూవీ, మరి ఆఫ్టర్ ఆల్మోస్ట్ కేజీఎఫ్ తర్వాత ఇన్ని రోజుల తర్వాత వస్తున్న మూవీ. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఆయనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్యాన్ బేస్ కూడా చాలా పెరిగిపోయింది కదా కేజీఎఫ్ తర్వాత. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మూవీ ఎలా ఉంటుందో చూడాలి. సో మూవీ మాత్రం కొంచెం ఉన్నా కూడా మంచి గట్టి కొట్టేస్తుంది. సో క్యారెక్టర్స్ విషయంలో అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది. చూద్దాం మూవీ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.